హలో విజ్ఞాన్ గారు. హలో అండి. పుష్ప 1ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసేసి మాస్ హీరోగా మన అల్లు అర్జున్ గారిని చూపించారు, రైట్? సో కాకపోతే అల్లు అర్జున్ గారితో పాటు ఉన్న స్టార్స్ గురించి అయితే కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు సుకుమార్ గారు, రైట్? ఎందుకంటే మలయాళంలో సూపర్ హీరో అయిన ఫహద్ ఫాజిల్ని ఇక్కడ విలన్గా చూపించారు, ఇంత క్యారెక్టర్ ఇచ్చారు అని, అంటే అతన్ని వాడుకోలేదు సరిగ్గా అని. సో అప్పుడు వచ్చిన ఒక క్లారిటీ ఏంటంటే సెకండ్లో పుష్ప 2లో మొత్తం అంతా కనిపించేది ఫహద్ ఫాజిలే ఎంత అని చెప్పారు. నిజమే అనుకున్నారు. బట్ రీసెంట్ వస్తున్న న్యూస్ ఏంటంటే పుష్ప 2లో అక్షయ్ కుమార్ గారు కూడా కనిపించబోతున్నారు అండి. ఉన్న ఇంత సినిమాలో ఎంత పాట అర్జున్ గారికి ఇచ్చేస్తే ఇంత ఫహద్ ఫాజిల్కి ఇంత అక్షయ్ కుమార్కి ఇస్తారా? ఇద్దరిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్, రైట్? ఏం చెప్తారు? అసలు ఉన్నారు అక్షయ్ కుమార్ గారు? ఇప్పుడు ఆ ఇద్దరు విషయం పక్కన పెట్టేస్తే ఇంకా విజయ్ సేతుపతిని, అనసూయ అంటే అది వాళ్ళ కంటిన్యూషన్. బట్ ఆ క్యారెక్టర్లో ఆమె ఎంతసేపు ఉన్నారు? 5 నిమిషాలు కూడా లేరు. నెక్స్ట్ కొత్త క్యారెక్టర్లు జగపతి బాబు గారిని అండ్ ఇలా ఇంతమందిని పెడుతున్నామని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. పైగా రామ్ చరణ్ని కూడా ఇరికిస్తున్నాం ఎక్కడో అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఒకటి యాంటీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమైనా ఇలాంటి పుకార్లు పుట్టించి సినిమా మీద బజ్ని తీసేస్తున్నారా అని చెప్పేసి నా డౌట్, నా మెయిన్ డౌట్ ఇదే. అంటే ఏం చేస్తారంటే యాంటీ, ఇప్పుడు అతను ఎదగకూడదు అనుకునే వాళ్ళు కొంతమంది. ఇప్పుడు అంతకుముందు ఒక సినిమాకు కూడా ప్రపంచంలో ఏ ట్రైలర్కి రానని డిస్లైక్స్ వచ్చాయి, కావాలని చేశారు. అలా ఒక యాంటీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళ స్టార్స్ పాన్ ఇండియా లెవెల్లో ఎదగడానికి, ఈయన వాళ్ళని తొక్కకుండా ఉండడానికి కుట్ర అని నా ఫీలింగ్ అంతే. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు వీళ్ళున్నారు అని చెప్పేసి అందరు 10 మంది పెద్ద పేర్లు చెప్పేస్తారు. అలా అందరూ మాట్లాడుకొని వైరల్ అయిన తర్వాత సినిమా చూసాక ఎవరు లేరు అంటాను, సినిమాను కూడా ఎక్కించుకోరు వాళ్ళు, అంతే కదా. బట్ ఇప్పుడు వస్తాడేమో చూసి లాస్ట్కి ఈ సినిమా కదంతా ఎక్కదు. వీళ్ళు సినిమా పద్ధతిగానే తీస్తారు, ఫస్ట్ హాఫ్లో ఉన్న క్యూరియాసిటీ కంటిన్యూ చేసే వీళ్ళు తీస్తారు. అలా అంచనాలు తగ్గించి జనాల్ని కన్ఫ్యూజ్ చేయడంలో కూడా కీ రోల్ పోషించే సైకోలు కొంతమంది ఉంటారు. వాళ్ళు పుట్టించే వదంతులేమో నేను అనుకుంటున్నా. వై? బికాస్ పార్ట్ 1లో మనకి ఇప్పుడు కథ ప్రకారం వెళ్దాం. లాస్ట్ ఫాజిల్ వచ్చిన తర్వాత మన ఇద్దరి యుద్ధం సెకండ్ హాఫ్లో చూపిద్దాం అన్నట్టుగా సినిమాని ఎండ్ చేశారు. అప్పుడు మనకి ఆ స్టెప్స్ దగ్గర కూర్చుని కూడా తగలబడుతుంటే అదే కదా అంతే చూపించారు. నెక్స్ట్ అప్పుడు ఆ టైంలో ఈయన రోల్ ఎంత ఉంటుంది అనేది మనం చూడవచ్చు. ఆయన క్యారెక్టరైజేషన్ అంతా, ఆయన వల్ల పుష్పని ఇబ్బంది పడ్డం, అతన్ని ఎదుర్కోవడానికి మళ్ళీ పుష్ప ఏం చేశాడు అనేది మనం చూడాలి. బేసిక్గా పుష్ప స్మగ్లరే, ఇడు పోలీస్ ఆఫీసరే. పుష్ప స్మగ్లరే, దొంగే. అతను పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ కూడా వాడికంటే పెద్ద దొంగ జనరల్గా ఉంటారు కదా. అప్పుడు పుష్ప ఇతన్ని ఎదుర్కొని పుష్ప స్మగ్లర్ నుంచి మంచోడు అవుతాడా, చెడ్డోడు అవుతాడనే మిగిలిపోతాడా, అసలు తర్వాత ఏం జరుగుతుంది, అతని వల్ల మనం ఇవ్వాల్సిన సందేశం ఏంటనేవి చాలా అల్లుకున్నటువంటి స్టోరీలో. సరే, ఇప్పుడు విజయ్ సేతుపతి గారు ఉన్నారు అని ఒక వార్త, దానికి మనం కన్విన్స్ అవ్వచ్చు. వై? బికాస్ ఫస్ట్ హాఫ్లో అజయ్ ఘోష్ని చంపేశారు, ఇద్దరు విలన్లను చంపేశారు, అన్నని తమ్ముడిని చంపేశారు, బాగా చూపించి. అతనికేమో అమ్మాయిల చుట్టూ తిరిగే ఒకటి, ఇతనేమో పెద్ద ఇది అన్నట్టు చూపించి ఇద్దరిని చంపేశాం. సో నీకు ఇంకో 2 బలమైన క్యారెక్టర్స్ కావాలి. ఇంకో సెకండ్ హాఫ్లో వాళ్ళందరినీ కంటిన్యూ చేయగా మంగళసింహ ఎలాగో ఉన్నాడు, ఆయన వైఫ్ వీళ్ళంతా ఉన్నారు ఆల్రెడీ. బలంగా చూపించడానికి నీకు ఇంకోటి ఏం కావాలి? ఇలా విజయ్ సేతుపతిని యాడ్ చేసుకో, ఇంకో బలమైన విలన్ అని. ఆయన కూడా ఏ చెన్నై దారుల్లోనో ఇంకో రకమైన స్మగ్లర్ అనుకోవచ్చు, వీళ్ళకంటే పెద్దోడు అని, ఆ సిండికేట్లో భాగం అని అనుకోవచ్చు. అలాగే మీరు జగపతి బాబుని ఒకవేళ పెట్టుకున్నా కూడా అదే రకంగా అనుకోవచ్చు. సరే, రామ్ చరణ్ తేజని పెడుతున్నావు అంటే పుష్పకి ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇప్పుడు పోలీసులు సంఖ్యలు వేసి వెళ్తా ఉంటే హీరోని తీసుకెళ్లారు అనుకోండి, ఆ టైంలో అతనికి ఏమీ ఉండదు, అక్కడ తప్పించుకోవడానికి ఇంకో క్యారెక్టర్ అవసరం అవుతుంది, సేమ్ మనకి పఠాన్లో జరిగినట్టు. అలా రామ్ చరణ్ ఉపయోగించుకోవచ్చు అనుకోవడంలో తప్పులేదుగా అనుకోవచ్చు. కానీ ఒక మాట, ఎంత కాదనుకున్న సినిమా 2.5 నుంచి 3 గంటలు, 3 గంటలే మేబీ ఇలాంటి స్టోరీలు కాబట్టి 3 గంటలు వెళ్ళి ఉంటుంది. ఈ 3 గంటల్లో సినిమా అంతా అల్లు అర్జునే కనిపించే విధంగా సినిమాలు ఉండడం, మన అల్లు అర్జున్ గారి సినిమాలు చూస్తూనే ఉంటాం. ఖచ్చితంగా ఆయన ఎలివేట్ అవ్వాల్సింది. ఇందులో రామ్ చరణ్ గారిని ఇరికించి, జగపతి బాబు గారిని ఇరికించి, అక్షయ్ కుమార్ గారిని ఇరికించి, ఫహద్ ఫాజిల్ని ఇరికించి, ఇంకొక 2 స్టార్లు ఎవరిని ఇరికిస్తే ఈ ఎవరిని చూడాలి, ఎంత బిట్టికి చూడాలి? అదే అంటున్నా. ఇప్పుడు వీళ్ళకే ఈ కథ అంతా సరిపోయి చావట్ల.
మధ్యలో ఇప్పుడు అక్షయ్ కుమార్ గారిని తీసుకొస్తే ఆయన బాలీవుడ్లో పెద్ద స్టార్. ఆయన్ని ఏ రేంజ్లో చూపించాలి? ఫర్ ఎగ్జాంపుల్ అట్లీస్ట్ బాహుబలిలో అజయ్ దేవగన్ని చూపించినంతైనా చూపించాలి, లేదా కేజీఎఫ్లో సంజయ్ దత్ గారిని చూపించినంతైనా ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఏమని ఇంపార్టెంట్? పైగా వాళ్ళన్న క్యారెక్టర్స్ చేస్తున్నారు, హీ స్టిల్ హీరో. అదే వాళ్ళు అజయ్ దేవగన్ క్యారెక్టర్లు చేస్తున్నారు, ఫాదర్ రోల్, ఆ రోల్, ఈ రోల్ చేస్తున్నారు, దృశ్యం ఇవన్నీ మనం చూసాం. అటు కూడా సంజయ్ దత్ గారు కూడా విలన్గా పెద్ద పెద్ద క్యారెక్టర్లు కూడా చేస్తున్నారు. బట్ అక్షయ్ కుమార్ గారు స్టిల్ ఈజ్ ఎ హీరోగా. అతన్ని ఎలా చూపించాలి? అండ్ నెక్స్ట్ అతను తెర మీదే కాదు, తెర వెనక కూడా హీరో. ఎలా అంటే రూరల్ ఏరియాస్లో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో, తండాలలో, గిరిజన తండాలలో ఉండే వాళ్ళకి, లేడీస్కి శానిటరీ ప్యాడ్స్ డొనేట్ చేశాడు. డొనేట్ చేసి ఒకసారి వాడతారు, 2 సార్లు వాడతారు. వీళ్ళు మళ్ళీ మళ్ళీ చేసేలాగా ఏం చేయాలని చెప్పి అక్కడే ఒక 60 ఫ్యాక్టరీ టైప్ తయారయ్యే మిషన్లని కొని వాళ్ళందరికీ డొనేట్ చేసి ఫ్రీగా వాళ్ళందరికీ శానిటరీ ప్యాడ్స్ ఇప్పించాడు. అట్లా ఇంకా చాలా సేవా కార్యక్రమాలు చేశాడు. సో అట్లా తెర వెనుక మన సోను సూదిలాగా తెర వెనుక హీరోనే, తెర ముందు హీరోనే. అంత బలమైన క్యారెక్టర్ని, ఒక మనిషిని మనం ఇందులో ప్రజెంట్ చేస్తున్నామంటే ఇంకా బలంగా ఉండాలి. ఇప్పుడు ఆ బలహీనతలు పక్కన పెడితే స్పేస్ ఉండాలి. రైట్, స్పేస్ లేదు, బలహీనతలు లేదు. ఒక బాహుబలి లాగా మంచి మంచి క్యారెక్టర్స్ అన్నిటినీ తీసుకొచ్చి పెద్ద పెద్ద క్యారెక్టర్స్ని సుకుమార్ గారు భారీ లెవెల్లో అందంగా ప్లాన్ చేసుకుంటున్నారు అని తెలిసినా మంచి వార్తే, తప్పేం లేదు. ఎందుకంటే RRR లాంటి మహా సినిమాలోనే 2 హీరోలను ఎలా చేయాలో అర్థం కాక ఆలియా రోల్ తగ్గించేసుకున్నారు. డిసప్పాయింట్మెంట్. అలా ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ బలమైన క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫాజిల్ గురించి మనకు సినిమా అంతా కావాలి, అండ్ అతన్ని ఎదుర్కొనే లెవెల్లో పుష్ప కూడా ఉండాలి. వీళ్ళ మధ్యలో హీరోయిన్ ఇంతమంది ఉన్నప్పుడు ఆల్రెడీ మంగళం సీన్కి ఫస్ట్ హాఫ్లో ఒక డిసప్పాయింట్మెంట్, వీడి మీద పగ తీర్చుకోవాలి. ఆ పగ అయిన సెకండ్ హాఫ్లో ఎలా తీర్చుకున్నా ఆయనకో ఎపిసోడ్ ఉండాలి. అనసూయకి ఇంకా పగ ఉంది, నువ్వు లేకపోతే నేను చూసుకుంటాను, ఆమె ఎలా తీర్చుకుందో చూపించుకోవాలి. కొన్ని తమ్ముడు చనిపోయాడు, అదే కదా, అన్ని చూపించారు. అట్లానే వాడు పని పడతా అన్నట్టుగానే చూపించారు. ఇప్పుడు అంటే ఫస్ట్ హాఫ్ ఉన్న ఆన్సర్స్ ఇవ్వడానికే సెకండ్ హాఫ్ లో నీకు గంటన్నర సరిపోయి చాలా. జనరల్ గా రంగస్థలంలో అనసూయను చూసిన తర్వాత ఈ గెటప్ చూసేసరికి చాలా హైప్ పెట్టుకున్నారు అందరూ. అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనసూయ గారి మీద. కథ ఒక రేంజ్ లో మలుపు తిప్పుతారేమో అనుకున్నారు, బట్ ఏం లేదు అక్కడ. సో అంటే వాళ్ళందరికీ అవన్నీ భర్తీ చేయాల్సిన అవసరం సెకండ్ హాఫ్ ఉంది. సో ఈ భర్తీ చేసే క్రమానికే మీకు సినిమా అంతా సరిపోతుంది. ఇంకా కొత్త కొత్త వాళ్ళని తెచ్చి ఇరికిచ్చి అంటే నేను ఇంకేమనుకున్నానంటే మేబీ లాస్ట్లో ఇప్పుడు ఫాజిల్ గారిని తీసుకొచ్చినట్టుగా ఒక సస్పెన్స్గా పుష్ప 2 ఎండింగ్లో అక్షయ్ కుమార్ గారిని తీసుకొచ్చి ఆయనతో పార్ట్ 3 ఏదన్నా ఉంటుందని ప్లాన్ చేస్తే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏది మన హిట్ 2లో నానిని తీసుకొచ్చినట్టు అలాగే సాటిస్ఫాక్షన్ ఉంటుందిగా. ఆ రకంగా ఏమన్నా వచ్చినా కూడా అది మంచి వార్తే. అంటే పుష్ప 2, 3, 4 కూడా చూడాలా ఏంటి? మేబీ అంటే వాళ్ళ దగ్గర కథ ఉంటే ఎన్నైనా తీసుకోవచ్చు కదా. ఇంకా సెకండ్ హాఫ్ లో కూడా పుష్ప పుష్ప ఒక స్మగ్లర్. మనం ఫస్ట్ హాఫ్ లో అంతా హీరో ప్రొజెక్ట్ చేసాం, ఒక వర్గం యాక్సెప్ట్ చేయాల స్మగ్లర్ హీరో ఏంటని. సెకండ్ హాఫ్ లో కూడా ఇప్పుడు స్మగ్లర్ మెల్లిమెల్లిగా ఏదో మార్పు వచ్చి థర్డ్ లో పూర్తిగా మారుతాడేమో, లేదా సెకండ్ లోనే మారితే థర్డ్ కాదు. అండ్ హీరోయిన్ విషయంలో కూడా ఎక్కడ మనకి చిన్న క్లూ కూడా రావట్లేదు. రష్మిక మందన్న చచ్చిపోతుందన్న, సాయి పల్లవి ఉంటదని, ఈ రకంగా. సో ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు పుష్ప దీంట్లో ఒకవేళ మారిన పుష్ప ఇంకేన్ని మంచి పనులు చేశాడని కూడా ఒక థర్డ్ ఫిలిం ఉండాలి. అంటే నెక్స్ట్ చేస్తున్న స్మగ్లర్ ని ఆపాలి కదా. ఆల్రెడీ వాళ్ళు ఏం చేస్తారు నీకు ఒక ఐడియా ఉన్నప్పుడు. ఇప్పుడు మెయిన్ థీమ్ ప్రకారంగా వీడు ఒక స్మగ్లర్, జరిగేదే స్మగ్లింగ్, అదంతా తప్పే, ఇల్లీగల్ని ప్రోత్సహిస్తున్నట్టుగా ఇతను. నెక్స్ట్ రియలైజ్ అయినట్టు ఒక పోలీస్ ఆఫీసర్ వల్ల రియలైజ్ అయినట్టుగా ఇంకోటి. ఈ రియలైజేషన్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇతను హీరో అయ్యి దాన్ని పూర్తిగా సంస్థానాన్ని ఆపేసి వాళ్ళందరూ ఇంకేమైనా సన్మార్గంలో నడిపిస్తే అప్పుడు దానికి ఒక పరిపూర్ణత అనేది ఉంటుంది కథకి. థ్యాంక్ యూ సో మచ్.